శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 15వ తారీఖు తర్వాత వృషభ రాశి వారి జీవితంలో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది. కోటి జన్మలెత్తిన ఇలాంటి రోజులు మళ్ళీ రావు. ఎందుకంటే వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. ఎవరిని నమ్మకండి. అసలు జనవరి 15వ తారీఖు తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహ సంచారంలో అనుకూల సంచారం వల్ల కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ సంస్థల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లలు మీ మాట వినడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయటంతో పాటుగా వాహనం కొనుగోలు చేస్తారు. విద్య, ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి ఒక అదృష్ట సమయంగా చెప్పవచ్చు. వీరి జీవితంలో మంచి పొజిషన్ని చేరుకునే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక సోదరులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది. కోపాన్ని ప్రదర్శించడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి విభేదాలకు దారితీయకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో స్థిరాస్తి తగాదాలు తొలగిపోతాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు లభిస్తుంది. టెక్నాలజీ రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకూలమైన గ్రహ సంచారం వల్ల వీరి జీవితంలో విశేషమైన రాజయోగాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది ఒక అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వీరికి ఆధ్యాత్మిక భావనలు అధికంగా ఉంటాయి. విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలలో PhD చదవాలి అనుకునే వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అనుకుని వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో ఇటువంటి ఆలోచన చేయటం మంచిది. ఆధ్యాత్మికపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో వ్యాపారం, పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామి ప్రతి విషయంలో మీకు తోడుగా ఉండడం వల్ల మీరు చేయాలనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన విషయంలో ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. ప్రేమించిన వారిని కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకుంటారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం కుదరటం, ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపటం వంటివి చేస్తారు. ఎటువంటి వ్యక్తుల కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యక్తి అయితే వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొండి బాకీలన్నీ కూడా ఈ సమయంలో వసూలవుతాయి. ఆర్థికమైన అభివృద్ధి ఈ సమయంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్న ధైర్యము, సాహసము వీరి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఏదైనా విషయంలో ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. సుఖము, సౌఖ్యాన్ని పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కార్యక్రమాల్లో పాల్గొంటారు లేదా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసా వంటివి ఈ సమయంలో అందుతాయి. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ప్రేమికులకు మిస్కమ్యూనికేషన్ వల్ల విడిపోయినట్లయితే ఈ సమయంలో మళ్ళీ కలుసుకుంటారు. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. సోదర సోదరీమణుల నుంచి మంచి శుభవార్తలు వింటారు. ఎటువంటి తప్పు చేయకూడదని జాగ్రత్తగా తీసుకునేటటువంటి నిర్ణయం ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది.
జీవితంలో ఏదైనా సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నట్లయితే వాటిని సాధించడానికి ఈ సమయంలో బాగా కష్టపడతారు. ఆర్థికంగా సంబంధించిన వివాదాలలో, కోర్టు వివాదాల్లో మీకు అనుకూలమైన విజయాన్ని పొందుతారు. పితృపూర్వక సంబంధించిన ఆస్తులు సంక్రమిస్తాయి. కొత్త స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఏదైనా రంగంలో అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను గడిస్తారు. గవర్నమెంట్ పరంగా రావలసిన పథకాలు కానీ, నిధులు కానీ ఈ సమయంలో పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయటం, సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ప్రాజెక్ట్ వర్క్లో మంచి ప్రశంసలు పొందుతారు. సమస్యలు తగ్గించుకుంటారు. చదువు పైన ఆసక్తి, ఏకాగ్రత, శ్రద్ధ ఎక్కువ అవుతుంది. దీనివల్ల అనుకున్న విద్యా ఫలితాలను పొందుతారు. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా సబ్జెక్ట్ను బట్టి పట్టకుండా అందులో ఉన్న కంటెంట్ను నేర్చుకోవాలి అన్న తపన అధికమవుతుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. వ్యవసాయాన్ని నూతన రీతిలో చేయాలని ప్రయత్నిస్తారు. పాడి పంట, పరిశ్రమ, డైరీ ఫారం వంటి వాటిల్లో మంచి విశేషమైన లాభాలను పొందుతారు. సహజ సిద్ధమైన ఎరువులతో వ్యవసాయం చేయడం, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఉపయోగించి పంటలు పండించడం చేస్తారు. కొత్త రకాల పంటలను పండించడంతో పాటు పంటను స్వయంగా అమ్ముకునే ప్రయత్నం చేయటం వలన మంచి లాభాలను పొందడం జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా పరిచయమైన వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. మధ్యవర్తిత్వం వహించి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇప్పించినట్లయితే ఈ సమయంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ఎవరినైనా మీతో మాట్లాడేటప్పుడు మనసులో ఎటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని వారి మాటల ద్వారా గ్రహించడం మంచిది. ప్రతి ఒక్కరూ మనవారే అని అనుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక గోతులు తవ్వేవారు కూడా ఉంటారు. అటువంటి వారిని గ్రహించి దూరం పెట్టడం చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశివారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి కొబ్బరి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసి లింగాష్టకాన్ని చదవడం వల్ల ప్రారంభించిన పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణలు చేసి 9 పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించడం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజున దుర్గాదేవిని దర్శించుకోవడం మంచిది. నిత్యం ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ దుర్గామాతను పూజించి ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. విశేషమైన విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు హనుమంతుడికి వడమాలను సమర్పించడం వల్ల రాహుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయటం వల్ల మీకు ఫలితం అనేది అనుకూలంగా ఉంటుంది. బుధవారం రోజు గణపతి ఆలయానికి వెళ్ళి పువ్వులు, దర్భగడ్డిని సమర్పించడం వల్ల ప్రారంభించిన పనుల్లో విశేషమైన విజయాన్ని సాధిస్తారు. గురువారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి సాయిబాబా ఆలయానికి వెళ్లడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. గోశాలకు వెళ్లి గోవులకు బెల్లము, ఉలవలు, పశుగ్రసం తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో దోషాలన్నీ తొలగిపోతాయి. చేసే పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. సో చూసారు కదండి, జనవరి 15వ తారీఖు తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.